హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. నేను దివ్య ప్రసాద్ అండి. ఏం లేదండి, ఈరోజు అయితే భారత పౌర్ణమి జరిగింది కదండి, ఎప్పుడు ఫిబ్రవరిలో. అది కొంచెం లేట్ అయిందండి పోస్ట్ పెట్టడం, బిజీగా ఉన్నందువల్ల. ఇది చూడండి, హారతులు ఇస్తున్నారు నిండు పౌర్ణమికి. అక్కడ తాతగారు ఇస్తున్నారండి, అన్నీ చూపిస్తున్నారు. వీళ్ళందరూ బయట ఊర్ల నుంచి, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు కలశాలు అవ్విన తర్వాత పౌర్ణమి రోజు జాతరది జరిగింది కదండి, మార్నింగ్. ఇది ఈవినింగ్ అండి. హారతులు ఇస్తున్నారండి నిమ్మకాయ దీపాలతో. అండ్ ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వడము అంతా తాతగారే తీసిస్తారండి అవన్నీ. వచ్చిన వాళ్ళందరి చేతికి ఇచ్చారు చూడండి ప్లేట్స్లో. ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోమని చెప్తారు, నిమ్మకాయ దీపాలు, పిండి దీపాలు, అలా మనకి ఏది ఆ రోజున స్పెషల్ ఏది ఉంటే అది చెప్తారండి. అక్కడ తాతగారు అయితే ఇస్తున్నారు. మీకు కనిపిస్తుందో లేదో, నేను కనిపిస్తుందని అనుకుంటున్నాను హారతి ఇవ్వడం. అక్కడ క్రాకర్స్ అవన్నీ కూడా పేలుస్తున్నారు చూడండి. చాలా బాగా చేస్తారండి పౌర్ణమి. ఎవ్రీ ఇయర్ 12 monthsలో 12 పౌర్ణమిలు వస్తాయి కదండి. ఆ 12 పౌర్ణమిలు కూడా చాలా బాగా చేస్తారు తాతగారు. అలా చంద్రహారతి ఇస్తారండి. అందరితో కూడా ఇప్పిస్తారు, ఊర్లో అందరితోటి తీసుకురమ్మని చెప్తారు. ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నామండి. పెద్ద హారతి ఇచ్చారు కదా, అక్కడైతే మాకు కూడా అవకాశం దక్కింది, తాయమ్మ ఆశీర్వాదం దొరికింది అని అనుకుంటున్నాను. అక్కడ మేము కూడా వెలిగించామండి, కానీ లైటింగ్ ఫోకస్లో అది అంత క్లారిటీగా అయితే కనపడట్లేదు. ఇక్కడైతే అక్క వాళ్ళందరూ వెలిగిస్తున్నారు, ఆంటీ వాళ్ళు. ఆ టైంలో ఫుల్ పురుగులని, ఈవినింగ్ టైం కదండి, అందులో ఇప్పుడు ఈ సీజన్లో అయితే చాలా దోమలు, పురుగులు చాలా ఉంటాయి కదా. ఇది అందరూ సేఫ్గా తల మీద అన్నీ వేసుకున్నారు చూడండి. మేము వెలిగిస్తున్నాము. అదైతే కనిపించట్లేదు మీకు హారతి అదే ఆ దీపాల వెలుగులో. ఇప్పుడు పెద్ద హారతి తీసుకుని పైన అక్కడ చంద్రుడికి హారతి ఇస్తారండి. అండ్ నేను కూడా ఇచ్చానండి, ఒక అక్క ప్లేట్లో ఇచ్చింది నాకు, నేను కూడా ఇచ్చాను అది హారతి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు నిండు చంద్రుడు. ఇదిగోండి అలా ఇస్తారండి ప్లేట్స్లో తీసుకుని వెళ్ళి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.